తెలంగాణ ప్రజా గాయకుడైనటువంటి గద్దర్ గారి కూతురు వెన్నెల గారు ఈరోజు కల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి చైర్పర్సన్ పదవి వచ్చిందనే విషయం అందరికీ తెలిసిందే. సో ఈరోజు ఆ ఓత్ టేకింగ్ సెరమనీ ఉందన్నమాట. ఆ సందర్భంగా మనం వెన్నెల గారితో మాట్లాడదాము. నమస్తే వెన్నెల గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెగా9 టీవీ తరపున కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఫీల్ అవుతున్నారు? నాన్నగారు ఒక గొప్ప సింగర్గా చాలామందికి తెలుసు, వారిని అభిమానించే వాళ్ళు, ఇప్పుడు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసము మీరు ఇలాంటి కళాకారుల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముందుగా మన ప్రభుత్వం రేవంత్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి, బట్టి విక్రమార్క అన్న గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, జూపల్లి కృష్ణారావు అన్న గారికి, సీతక్క గారికి, అట్లాగే మా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి వందనాలు. అట్లాగే తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊపిరి పోసిన కళాకారులకు, రచయితలకు, అమ్మలకు, అక్కలకు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన విద్యార్థులకు, విద్యార్థి నాయకులకు నేను పేరు పేరున ప్రజలందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణని పునర్నిర్మించుకోవాలని ఏ ఉద్యమాలు చేసి తమ జీవితాలను త్యాగం చేసి ఇక్కడున్న నాతోనున్న దరువల్లన్న, భాస్కర్ అన్న, కోట శ్రీనివాస్ అన్న, ఇంకెవరున్నారు, అందరూ ఇక్కడున్న విద్యార్థులంతా తమ జీవితాలను త్యాగం చేసి తెలంగాణ సాధించినారు. ఇప్పటికి ఉపాధి లేదు, ఉపాధి కల్పన లేదు, ఏమీ లేదనమాట. వాళ్ళు కష్టపడి అంటే పిహెచ్డి చేసి కూడా వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ, పిహెచ్డి స్థాయి అంటే హైయెస్ట్ డిగ్రీ తెచ్చుకొని కూడా చిన్న చిన్న స్థాయి చిన్న పనులు చేసుకుంటూ ఆయన సమాజం కోసమే చేయాలని బతుకుతున్న కళాకారులు, విద్యార్థులకు వాళ్ళందరినీ మనం కలుపుకోవాలి. మరొక్కసారి మన తెలంగాణని పునర్నిర్మించుకోవాలి, సమాజమైన సమాజాన్ని పునర్నిర్మించుకోవాలని ఒక కళా సంస్కృతి యుద్ధాన్ని నడిపిన కళా సంస్కృతి బిడ్డగా నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. నేను ఇది ఒక సీట్ వచ్చిందనో లేక 10 వచ్చిందో అనుకుంటలేదు, నేను బాధ్యత అనుకుంటున్నాను. అది బాధ్యత, అందరిని కలుపుకోవాల్సిన బాధ్యత, ఒక బాధ్యత. మరొకసారి మన సంస్కృతిని, మన భాషని, మన తెలంగాణ ఉద్యమాల పోరాట ఊపిరిని మళ్ళీ ఒక్కసారి ఇవ్వాలి. తెలంగాణని అభివృద్ధి బాటలో తీసుకుపోవడానికి అందరినీ కలుపుకొని, నేను ఈ అవకాశం అనుకొని అందరినీ కలుపుకొని ముందు నడుస్తాను. ఈ కళాకారులందరూ కూడా ఇప్పుడు మీరు ఈ పదవిని స్వీకరించిన తర్వాత ఎంతో ఆశగా ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలకి సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా అవుతుంది, గద్దరన్న బిడ్డ ఇది చేస్తుందన్న నమ్మకంతో, ఆశతో ఉన్నారు. సో మీరు దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? తప్పకుండా కళాకారుల బిడ్డకనే కాదు, కళాకారులకే కాదు, అన్ని విద్యార్థి రంగాలకు విద్య, ఖచ్చితంగా వైద్యము, ఉపాధి కల్పన మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అది తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ. ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంకో చిన్న క్వశ్చన్. సో మూవీ వాళ్ళకి సంబంధించి ఏవైతే నంది అవార్డ్స్ అని ఇస్తున్నారో గద్దర్ అన్న పేరు పెడతామని చెప్పారు కదా, సో అది ఎంతవరకు ఫాలో అప్ చేస్తున్నారు? మీరేమంటారు దీనికి సంబంధించి? గద్దర్ అవార్డ్స్ గురించి మొదటి మీటింగ్ అయింది. ఇప్పుడు రెండో మీటింగ్ నెక్స్ట్ మంత్ డిసెంబర్లో అవుతుంది. దాంట్లో కార్యాచరణలో అవన్నీ మీకు తెలియజేస్తారు. సో చివరిగా ఇది లాస్ట్ క్వశ్చన్. నాన్నగారి పాటలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. సో ఆయన కూతురుగా మెగా టీవీ వ్యూవర్స్ కోసం, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం ఒక చిన్న సాంగ్ మీ నోటి నుంచి మేము వినాలనుకుంటున్నాం. తప్పకుండా. నన్ను గన్న తల్లులార, తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న మీ పాటనై వస్తున్నానమ్మో, మాయమ్మలార పాటనై వస్తున్నానమ్మో, మీ పాదాలకు వందనాలమ్మో, మాయమ్మలార పాదాలకు వందనాలమ్మో, జనక జన్నని జనం పాట పాడుతాను, జనం పాట రేలా రే రే అని రేలా పాట పాడుతాను, ఈ పాటల్లో పదము నవ్వుతాను, మాయమ్మలార పాటల్లో పదము నవ్వుతాను, మీ పాదాలకు గజ్జే నవ్వుతాను, మాయమ్మలార పాదాలకు గజ్జే నవ్వుతాను, తొర్రబడ్డ ఊపిరితిత్తి ఊదు మంది రాగం తీసి ఆ ఎడమ చేల చీచిన తూట ఎత్తు మంది ఎర్ర జెండా, నా ముక్కల ఉన్న తోట బలే 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 హా, అవి నా ముక్కల ఉన్న తోట అన్న పద పాడు మంది
జోహార్ గద్దరన్న జోహార్ 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 గద్దరన్న జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ విద్యార్థి అమరవీరులకు ప్రజా కళలు వర్ధిల్లాలి ప్రజా ఉద్యమాలు వర్ధిల్లాలి భారత రాజ్యాంగం రక్షించబడాలి జోహార్ గద్దరన్న జోహార్ గద్దరన్న వర్ధిల్లాలి తెలంగాణ ప్రజా కళలు సాహిత్యాలు వర్ధిల్లాలి తెలంగాణ ప్రజా కళలు సాహిత్యాలు జోహార్ గద్దరన్న కొనసాగిస్తాం గద్దరన్న ఆశయాలను కొనసాగిస్తాం గద్దరన్న ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నెల గారిని ఒక మంచి పదవికి ఎన్నుకుంది. అలాగే కళాకారులందరూ కూడా ఎంతో ఆశగా ఉన్నారు. వెన్నెలకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, కావాల్సిన న్యాయం అంతా జరుగుతుందని చెప్పి సో చాలా మంది కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. సో అలాగే వెన్నెల గారు కళాకారుల కోసం ఎంతో చేస్తారని ఆశిస్తూ కెమెరా పర్సన్ శ్రీశైలంతో యాంకర్ ప్రతిభ.